హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా, ఇంతకుముందు నేను వంశీ దగ్గరికి వెళ్తున్నాను అట్లాంటా అని పోస్ట్ చేసిన షార్ట్ చాలా బాగా వైరల్ అయింది. అండ్ మీ అందరూ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. సో ఒక 1 minute మీకు అంత చెప్పడం అయితే కష్టమే కదా, అందుకనే ఈ మెయిన్ వ్లాగ్ అనమాట. ఇదంతా మీకు ఆల్రెడీ షార్ట్లో చూపించిందే, బట్ ఇందులో కొత్తగా ఏముందనే కదా ఆ రోజు ఏం జరిగింది అని అనేది మీకు ఎలాబరేట్ చేసి చెప్పబోతున్నాను. ఎప్పట్లాగానే ఫుల్గా క్లాసెస్తో ప్యాక్ అయిపోయి ఉన్నాను, అసలు కదలడానికి ఉండదు. కానీ మధ్యాహ్నం నాకు ఒక 2 hours ప్రశాంతంగా టైం దొరుకుతుంది. అప్పుడు ఇలా ఏవో ఒక ప్రోటీన్ బార్స్ తింటూ టైం పాస్ చేస్తాను. ఇదైతే నా ఫ్రెండ్ అని మీకు షార్ట్స్ లో కూడా చెప్పాను కదా. ఇక్కడ సన్ఫ్లవర్స్ ఎక్కువే, సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువే. సో ఎప్పుడు క్యారీ చేస్తాను అనమాట నాతో పాటు. రోజు దీనికి ఫీడ్ చేసి చేసి ఆ 2 hours టైంలో ఇది ఇలా నాకు ఫ్రెండ్ అయిపోయింది. ఇంకా నేను వస్తే చాలు ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది. సో ఇంకా నాకు సాయంత్రానికి ఏమేమి అవసరమో ఈ 2 రోజులకి కావాల్సిన మినిమం లగేజ్ తీసుకొని, ఇక్కడ ఎలాగో లోపలికి ఎక్కువ లగేజ్ అలౌ చెయ్యరు, ఇంకా బయలుదేరిపోయాను. నా వర్స్ట్ ఏంటో కానీ తరచుగా అట్లాంటా వెళ్ళాలి అని అంటే ఏవి అనుకూలంగా దొరకవు ఫ్లైట్స్, ఫ్రాంటియర్ తప్ప. సో ఫ్లైట్ 11:45కి ఉంది అని చెప్పేసి పొద్దున్న నుంచి ఇవాళ నాకున్న స్కెడ్యూల్కి అసలు ఏమీ తినలేదు. ఇక్కడ అంతే ఇంకా ఈ సాలడ్ తీసుకున్నాను. నేనంత గొప్పగా ఫుడ్ అయితే పొగడను కానీ ఇది మాత్రం బాగుంది. ఇంకా ఫ్లైట్ లో అయితే వీడియోస్ తీయలేకపోయాను కానీ వంశీని అయితే కలిశాను. అందరూ రియాక్షన్ కోసం అడుగుతూ ఉంటారు, కానీ అది ఎలా క్యాప్చర్ చేయాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే నన్ను రిసీవ్ చేసుకునేటప్పుడు తను ఒక్కడే ఉంటాడు, నేను తనని మీట్ అయ్యేటప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను. వీడియో ఎవరు తీస్తారో అర్థం కాదు. ఎలాగో అలా అట్లాంటా దాకా వచ్చాను. వంశీ నన్ను కొలరాడోలో వదిలేసి వచ్చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ నేను తిరిగి రావడం. ఇలా ఎన్నిసార్లు రాగలుగుతానో తెలియదు కానీ వచ్చినప్పుడు మాత్రం మంచిగా టైం స్పెండ్ అయితే చేయాలి. తనకి కెమెరా ముందుకు రావడం ఎక్కువగా ఇష్టం ఉండదు, నేనే బలవంతంగా ఫోర్స్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ గుడికి రీజన్ ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము ఒక కొత్త కార్ తీసుకున్నాము. ఏది మంచి జరిగినా మా అత్తయ్య వాళ్ళు ముందు గుడికి వెళ్ళండి, బాబాకి దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు రెండోసారి కార్ కొన్నామని మళ్ళీ వచ్చాము. టెంపుల్ ఎంత బాగుంటుందో ఇక్కడ. కానీ ప్రసాదాల కోసం మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ ప్రసాదాలు ఇవ్వరు. కానీ తినాలనుకుంటే మాత్రం మంచి టిఫిన్ దొరుకుతుంది. అలానే ఫ్రీ అనుకోకండి, డబ్బులు కట్టే తీసుకోవాలి. గుళ్ళో అయినా కూడా కరువులో ఉండి ఇలాంటి టిఫిన్ దొరికితే చాలు మన ఇండియన్స్ ఎగబడిపోతారు. పెట్టుకుంటా కొన్నామని టొయోటా పెట్టుకో చాలు. ఇక టయోటా పూజ చేసినట్టే ఉంటుంది, కార్కి పూజ టొయోటా పూజ చేస్తాం మనం. నేను కార్నే పూజిస్తాను, టయోటాని పూజించాను. ఏంటి వంశీ, అందరు ఇక్కడ ఉంటే అది కుదరదు ఇది కుదరదు ఇలా చేసుకోలేము అంటారు. చేసుకోవచ్చు, ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు, అవుతుంది. అది చాలమ్మా, ఒకటి చాలే. కొత్త కార్ అని తెలియదా, బొట్లు పెడితేనే తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూస్తారు? ఎవరికైనా ఫోటోలు తీసుకుంటా, అందరికి తెలుస్తుంది. అది చూడట్లా ఇక్కడ గుడికి తీసుకొని వెళ్ళి నామాలు బొట్లు పెట్టి పూజ చేయించేంత సీన్ ఉండదు. ఏదైనా మనమే చిన్నగా బొట్లు పెట్టుకుంటాము, ఎందుకంటే మళ్ళీ అది చూస్తే ఆడ్గా కనిపించొద్దు అని. ఇంకొకటి అయితే మెయిన్ రీజన్ పెయింట్ పోతుంది అనేసి అంటారు. అది కూడా వంశీయే అంటాడు, ఎవరో కాదు. కొత్త కార్ కదా, అగరబత్తులు ఆ కార్కి ఎక్కడ గుచ్చేస్తాను అని ఆ పిచ్చి ప్రాణం విలవిలలాడుతూ ఉంటది. బట్ హానెస్ట్లీ కార్ అంటే వంశీకి చాలా ఇష్టం. ఈ కార్ అనే కాదు, తను ఏ కార్ అయినా కొన్న డే 1 నుంచి డే ఎండ్ దాకా కూడా కొత్త దాంట్లో అలాగే మెయింటైన్ చేస్తాడు. నేను మాత్రం క్వైట్ ఆపోజిట్. ఒక ఎయిర్-పాడ్స్ కొనిస్తే అవి కూడా కొత్త దాంట్లో మెయింటైన్ చేయను. సో ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అయితే ఆల్రెడీ మీరు షార్ట్స్ లోనే చూసి ఉంటారు, కానీ మీకు అందరికీ క్లియర్ గా కనిపించాలని మళ్ళీ ఈ వ్లాగ్ లో మెన్షన్ చేసా. ఇప్పుడు మేము ఇంత మంచిగా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. అది కూడా ఎక్కడికో తెలియాలి కదా, మా కొత్త ఇంటికి. మరి గృహప్రవేశాలు అవి లేవా అని మాత్రం అస్సలు అడగొద్దు, ఎందుకంటే మేము లీజ్ కి తీసుకున్నాం. అంటే ఇప్పుడు మీ అందరికీ రివీల్ చేసే విషయం ఒకటి ఉంది. అందరూ నన్ను క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, అది కూడా మా లైఫ్ స్టైల్ గురించి. వంశీ ఎంఎస్ చేస్తున్నాడని ఇంతకు ముందు వరకు అలబామాలో ఉండేవాడు, అండ్ ఆ తర్వాత తనకి జాబ్ వచ్చింది. నేను ఇక్కడికి రావడం, తనకి జాబ్ రావడం అన్ని కోఇన్సిడెంటల్ గా జరిగిపోయాయి. సో జాబ్ అట్లాంటాలో అవ్వడం, అట్లాంటాలో తీసుకున్నాం. అండ్ నేను ఇక్కడికి వచ్చేసాను కదా, ఇప్పుడు కొత్తగా మేము సెపరేట్ గా లీజ్ కి తీసుకున్నాము ఇల్లు. అండ్ ఆ ఇల్లు ఎలా ఉందో మీతో పాటు నేను కూడా ఇప్పుడే అనమాట చూడటము. వంశీకి జాబ్ వచ్చేసింది కదా, అట్లాంటాకు మూవ్ అయిపోతున్నాం.
మా కొత్త కార్తో కొత్త ఇంట్లోకి. ఇందాక నువ్వు తీసేసి వెళ్ళిపోయావుగా, డోర్ తీసే వచ్చావు లోపలికి. చెప్పాను కదా, కార్ డోర్ ఓపెన్ ఉంటేనే ఇంత ఫీల్ అయిపోతున్నాడు. దానికి ఒక స్క్రాచ్ పడితే ఇంకేమైపోతుందో. అంటే వంశీకి కార్లో ఈగ దోమ కూడా వెళ్ళకూడదు అనమాట. అమ్మో వింటే చంపేస్తాడు. వాట్ ఎవర్ జోక్స్ అపార్ట్, నేనైతే ఇంకా లగేజ్ మొత్తం లోపల సర్దాలి కదా, ఇప్పుడు చాలా పనే ఉంది. అదంతే. అబ్సెస్డ్ అబౌట్ మై హస్బెండ్. అప్పుడప్పుడు అలా అంటూ ఉంటాడు, అంతే, లైట్ తీసుకోవాలి. సో ఇంకా ఎలాగో వచ్చాం కదా, ముందైతే ఇదంతా చూపించేస్తాను మీకు. ఇది బయట గార్డెన్ ఏరియా అన్నమాట. చాలా బాగుంది, నాకు మాత్రం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అండ్ ఇంకా లోపల ఎలా ఉందో కూడా చూడాలి. కనిపిస్తుందే మేము తీసుకున్న ఇల్లు. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఒకసారి ఒరిజినల్ వాయిస్ తో వినండి. చిలకలు చేసే సౌండ్స్ ఎంత బాగున్నాయో కదా. నిజంగా ఇలా ఉంటే ఎప్పుడు ఎక్కడో ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, గుడికి వెళ్ళి అలసిపోయి వచ్చాను కాబట్టి ఇట్లా ఉన్నా అంతే. ఇది వంశీ వింటే వెంటనే అంటాడు, ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది అని. సరే ఇంకా పదండి, ఇల్లు ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ లాక్ కూడా ఇచ్చాడు, అంటే మనం లోపల నుంచి అయితే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ బయట నుంచి మాత్రం కీ లేకుండా పాస్వర్డ్ తో అన్లాక్ అయ్యేలాగా ఇచ్చాడు. ఎంట్రన్స్ లోనే కనిపిస్తుంది షూ ర్యాక్. అండ్ వెంటనే ఎదురుగా ఉన్నది ఒక బెడ్రూమ్. అండ్ రైట్ సైడ్ కనిపిస్తున్న డోర్ అయితే ఇది ఒక బాత్రూమ్. నేను యుఎస్ వచ్చి 2 months అయింది. నాకు బెడ్రూమ్ కన్నా హాల్ కన్నా బాత్రూమే నచ్చుతుంది. వంశీ అయితే పడుకుంటావా అందులో అని అడుగుతాడు. ఏదైనా మనకి ఇండియాలో బాగా అలవాటు అయిపోతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాచులర్స్ తో ఉండలేము. అండ్ ఆ వాష్రూమ్స్ వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేయకపోవడం, అలాంటివన్నీ చూసి ఆ తర్వాతనైనా సరే ఏదైనా ఇలా మంచి ఎన్వైర్న్మెంట్ కనిపిస్తుంది అంటే వావ్ అనిపిస్తుంది నాకు బాత్రూము. సో ఇంకా ఈ రూమ్లో అయితే వ్యూ అద్రిపోతుంది. బట్ ఇది విండో వ్యూ. ఇక్కడ మనం మంచంని అంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయలేంలేండి. అల్యూమినియంవి ఉంటాయి, గట్టిగా ఎవరైనా ఎగిరారంటే మాత్రం అది ఎరిగిపోతుంది. సో ఇంకా ఆ రూమ్ అంతే. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వచ్చిన డోర్ ఎంట్రన్స్ అదే అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము టువర్డ్స్ మనకి ఇప్పుడు రైట్ సైడ్ కానీ. సో ఇంకా ఇదే హాల్, ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది కదా అంటారా. అండ్ ఈ మిర్రర్, ఇంతకు ముందు ఇక్కడ ఉండి వెళ్ళిన వాళ్ళు ఈ మిర్రర్ ని వదిలేశారు. అది అలా ఉంది, బాగుంది కదా అని ఉంచేసాము. నాకు మాత్రం ఇల్లు చాలా బాగా నచ్చింది. వంశీ అయితే ఫస్ట్ నువ్వు ఇల్లు చూడు, లగేజ్ తర్వాత సర్దొచ్చు అని 100 సార్లు చెప్పాడు. కానీ మనకి ముందు వీడియోనే ఇంపార్టెంట్ అని వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను. కానీ వీడియోతో పాటు నేను ఇల్లును కూడా అబ్జర్వ్ చేశాను. ఎంత బాగుందంటే నిజంగా ఇలాంటి లొకేషన్ లో ఒక ఓన్ హౌస్ తీసుకోవాలి, ఇంకా బాగుంటుంది అనిపించింది. మా ఇద్దరికి ఇంకా ఒకే చోట జాబ్స్ సెట్ కాలేదు కాబట్టి మేము ఆ ప్లాన్ లో ఇప్పుడైతే లేము. ఊపిరి సినిమా పెయింటింగ్స్ అయితే కావు, ఇందులో లాక్స్ అన్నీ ఇచ్చారు. ఇది ఎప్పుడు దగ్గరికి ఇది చూద్దాం అనుకుంటే ఇక్కడ ఉండి కూడా చూడను నేను. ఓ షోపీసో నిజమైన తెలియదు నాకు కూడా. అప్పుడప్పుడు అలా నాలో నేనే మాట్లాడుకుంటూ ఉంటాను, ప్లీజ్ ఇగ్నోర్. ఈ టేబుల్ ఎందుకంటే ఇక్కడ అందరూ కాఫీ టీ పాట్స్ మెయింటైన్ చేస్తారు అలా ఒక టేబుల్ పైన. సో దిస్ ఈజ్ అవర్ హ్యాపీ ప్లేస్. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఇలా ట్రాష్ క్యాన్స్ ఉంటాయి. మనమేం పని కట్టుకొని ఇల్లు తుడుచుకోము కదా, ఓన్లీ వ్యాక్యూమే చేస్తాము. అందుకనే ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో లోపల నుంచి. ఇంకా కర్టన్స్ అయితే వేయలేదు, కానీ ఒక రోజు కుక్ చేసి వంశీ కోసం అన్ని రెడీగా పెట్టాలి ఈ టేబుల్ పైన. మా పెళ్ళయ్యాక నాకు ఇండివిజువల్ గా కుక్ చేసి ఇండివిజువల్ గా ఒక ఇల్లు అన్న ఫీలింగ్ మాత్రం ఇదే. ఎప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాం మేము 5 years నుంచి. ఇంకా మేము ఎప్పుడు సపరేట్ అవుతామని అన్న ఆలోచన లేకుండా, ఒకవేళ తీసుకున్నా కూడా అత్తయ్య వాళ్ళు కూడా మాతోనే ఉంటారన్న ఆలోచననే ఉండేది. కానీ యుఎస్ రావడం, ఆ ఛాన్స్ రావడము, ఇంటికి ఓనర్ నేనే, అలా
ఆ ఫీలింగ్ అనేది కొత్తగా అనిపించింది. మేబీ ఇదే ఇంట్లో ఉండగానే ఆద్య అత్తయ్య వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. కానీ చెప్పలేము, ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో వాట్ ఎవర్, నేనైతే ఇల్లు చూపిస్తున్నాను కదా, ఈ డోర్ ఓపెన్ చేసి అంటే కిచెన్లో నుంచి అనమాట ఇది ఎంట్రన్స్. మీకు అక్కడ నుంచి చూపిస్తాను ఈ బెడ్రూము. అండ్ ఈ బెడ్రూమ్కి ఇంకా కర్టన్స్ వేయలేదు కాబట్టి మీకు ఇలాగ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇందాక మీరు విన్నట్టు చిలకల సౌండ్లు అవి ఇవి వస్తున్నాయి కదా, ఎంత బాగున్నాయి. ఈవెన్ ఉడతలు కూడా ఎక్కువే, అంటే నేనున్న ప్లేస్లోనే కాదు ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫ్రెండ్లీ కూడా. సో ఇదే అన్నమాట బ్యాక్ యార్డ్. కానీ అన్నిటికీ బ్యాక్ యార్డ్ ఉండదు. మామూలుగా బ్యాక్ యార్డ్లో ఉయ్యాలలు అవి ఇవి వేసుకుంటారు. కానీ ఇది ఒక కమ్యూనిటీ ఇలా ఉందన్నమాట. ఇక్కడ అన్ని కమ్యూనిటీసే, ఇల్లు ఏం విడిగా తీసుకొని కట్టుకోవడం అలాంటివి ఏమి ఉండవు. ఏదైనా కూడా ఒక కమ్యూనిటీ లింక్ అనమాట. సో ఇంకా అప్పుడప్పుడు చిల్ అవ్వడానికి ఒక టేబుల్, చైర్స్ ఉన్నాయి. ఇప్పుడే వచ్చాం కదా, ఈ క్లీనింగ్ అయితే ఇంకా అవ్వలే. బయట సైడ్ కదా ఎంత క్లీనింగ్ చేపించినా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన లాక్ ఇదే అనమాట. డోర్కి పాస్వర్డ్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇంకా నా ఫేవరెట్ స్పాట్ చూపించేస్తున్నాను, కిచెన్. ఇక్కడ కిచెన్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆపోజిట్ లో ఒక సెపరేట్ ప్లాట్ఫామ్ ఇస్తాడు, వెజిటబుల్స్ కటింగ్ అయినా ఇంకా దేనికైనా యూజ్ చేసుకునేలా. అండ్ ఆ నీట్నెస్ ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేసుకోవాలి. కొంతమంది కిచెన్స్ అయితే అస్సలు చూడలేము. సో నాకు మా అత్తయ్య చెప్తూ ఉంటారనమాట, కిచెన్ అండ్ బాత్రూమ్ ఈ రెండు కూడా నీట్ గా లేకపోతే ఇంకా అంతకంటే వర్స్ట్ ఇంకొకటి ఉండదు అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ట్యాప్ అయితే డ్రింకింగ్ వాటర్ అవే, మళ్ళీ క్లీనింగ్ కి అవే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వాటరే ఉంటాయి. అండ్ కాయిల్ స్టవ్స్, మనలాగా ఏం ఫైర్ రాదు, కాయిల్సే అనమాట. అవి హీట్ ఎక్కుతాయి, మనం కుకింగ్ చేసుకోవడం, అంతకు మించి ఇంకేముండదు. మనకి ఇండియాలో కరెంట్ స్టవ్ లాగా. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను మీకు. చూసారా, ఇక్కడ షాపింగ్ లిస్ట్, ఎప్పుడు ఏం కావాలి గ్రాసరీస్ లిస్ట్ రాసుకోవచ్చు. అండ్ అది క్లీన్ చేసుకోవడానికి పక్కన ఒక డస్టర్ కూడా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇది అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఉండే బిజీ లైఫ్ స్టైల్ కి ఇవి చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయో కూడా పనులు మర్చిపోయేటంత ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ జాబ్ పరంగా కానీ వాళ్ళ స్టడీస్ కెరియర్ పరంగా కూడా. అందుకనే సో అన్నిటికన్నా ముందు ఇల్లు చూపిస్తున్నా కూడా మీకు విషయం అయితే చెప్పాలి. ఈ రోజే అన్నమాట నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాను కొలరాడో. ఈ లోపు వంశీకి ఉండే మినిమం అవసరాలు ఏంటో కూడా అన్ని సర్ది పెట్టేసి వెళ్ళాలి. అసలు ఇంతవరకు వంశీ ఒక సింగిల్ రూమ్ లో ఉండేవాడు. ఇప్పుడు ఇంత సడన్ గా మేము ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా నాకు హాలిడేస్, నాకు ఎప్పుడైనా వీలు దొరికి ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు అన్నట్టుగానే లీజ్ కి తీసుకున్నాము. ఇంకా విడి టైంలో తన స్కెడ్యూల్ తనది, నా స్కెడ్యూల్ నాది. మాకు అసలు ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకనంత బిజీ అయిపోతున్నాము. పర్సనల్ లైఫ్ కే టైం ఉండట్లేదు. ఇదే ఒక వర్స్ట్ అని ఫీల్ అవుతుంటే ఇంతలో మళ్ళీ వంశీకి నాకు 2 hours టైం డిఫరెన్స్. అంటే నాకు మార్నింగ్ 8 అవుతుంటే తనకి మార్నింగ్ 10 అవుతుంది. ఇంకా నేను డిన్నర్ చేసే టైంకి తను సగం నిద్రలో కూడా ఉంటాడు. సో ఇప్పటిదాకా కిచెన్ చూసాం కదా, ఇప్పుడు మీకు లాండ్రీ చూపిస్తున్నాను. ఈ డోర్ అయితే అదే. ఇదేంటో తెలియదు కానీ ప్రతి ఇంట్లోనూ చూస్తాను నేను ఇలాగా పెద్ద పెద్ద ఇలాంటి సిలిండ్రికల్స్వి పెట్టేసి ఉంచుతారు. లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా, ఇందులో ఒకటి వాషర్ అయితే ఇంకొకటి డ్రైయర్ అనమాట. సో ఇంకా మిగిలింది ఓన్లీ ఒక బెడ్రూమే, అది కూడా చూపిస్తాను. సో స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ వెళ్తేనేమో కిచెన్, లెఫ్ట్ సైడ్ లాండ్రీ, స్ట్రైట్గా వెళ్తే బెడ్రూమ్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అయితే ఇంతకు ముందు నేను కిచెన్లో నుంచి బయటికి వెళ్ళి బ్యాక్ స్పేస్ అని చూపించాను కదా, అదే అనమాట. మాకు బెడ్రూమ్లో నుంచి కూడా విజిబుల్. కానీ మేము ఇదేం ఓపెన్ చేయము, కర్టన్స్ వేసేస్తాము. ఇంకా వంశీ తన ఆఫీస్ స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాడు. ఈ ప్లేస్ మాత్రం ఎంత నీట్గా సర్దినా సాటిస్ఫై అవ్వడు. అండ్ వంశీకున్న కార్ల పిచ్చి వల్ల ఆద్యకి చిన్న చిన్న కార్లు గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలని, తను రాకపోయినా ఎప్పుడు వస్తుందో అన్నట్టు ముందే కొని పెట్టాడు చిన్న చిన్న కార్లు. సో ఇంకా ఇదేమో క్లాజెట్ కి మాత్రం చాలా స్పేస్ ఇచ్చాడు. నేనైతే నా బట్టలు కూడా పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా చీరలు ఇంకేమైనా ఉంటే కూడా తెచ్చేసుకుంటాను, ఇక్కడ పెట్టేసుకుంటానని. కానీ నేను తెచ్చే లోపు ముందు ఇక్కడ వంశీ అయితే ఫిల్ చేయాలి కదా. నేను ఇంకా ఈవినింగ్ ఫ్లైట్ ఉంది మళ్ళీ నాకు, వెళ్లే లోపు ఇవన్నీ సర్ది పెట్టేసి నీట్ గా వెళ్ళిపోవాలి. ఇంకా గ్రాసరీస్ ఒకటే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా సర్దేస్తే ఒక పని అయిపోతుంది. క్లాజెట్ లో ఎన్ని హ్యాంగర్స్ ఉన్నాయో కదా, ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్రీగా తీసుకోవచ్చు, ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్, ఎస్పెషల్లీ లేడీస్ కి. ఇంకొకటి చూపించడం మర్చిపోయాను మీకు, మాస్టర్ బెడ్రూమ్ లో ఉండే బాత్రూమే కదా, సూపర్ అట్రాక్షన్. మిర్రర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇల్లు మొత్తం వుడెన్ హౌస్ అవ్వడము, కింద వాటర్ పడితే ఇక్కడ డ్యామేజ్ అవుతుందో అన్నట్టు బాత్రూమ్ లో కూడా కింద వాటర్ పడనివ్వరు. అందుకే ఇక్కడ వాష్రూమ్స్ అంత డ్రైగా ఉంటాయి. ఇంకా నేను ఎప్పుడు ఇల్లు చూపించినా కూడా ఇలా టబ్ చూపిస్తూ ఉంటాను కదా, టబ్ లో చేయాలి స్నానం అది ఇది అని చెప్పేసి. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అదే చెప్పాను కదా, వాటర్ కింద పడొద్దని. లోపలికి ఒక కవర్ ఉంటుంది టబ్ లోకి, బయటకి ఇలా ఒక కర్టన్ ఉంటుంది. సో ఇంకా అదే అన్నమాట మన బాతింగ్ స్పేస్. బాగుంది కదా, నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇలా ఒక
ఒక వుడెన్ అరేంజ్మెంట్ లోపల మన పెట్టుకునే సామాన్ పెట్టుకోవడానికి కూడా. అండ్ ఇక్కడ మన ఫేస్ క్రీమ్స్, బాడీ వాషెస్, షాంపూస్, హెయిర్ కలర్స్, ఎనీథింగ్ అన్ని పెట్టుకోవడానికి ఇంత స్పేస్ ఉంది. సో ఓవరాల్ గా అయితే ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. వంశీ నన్ను 100 సార్లు అడిగాడు, కానీ నేను చూడకముందే తనే బెస్ట్ చాయిస్ అని నేను ఫీల్ అయ్యాను. సో ఈవినింగ్ వరకు మొత్తం సర్దేసి పెట్టాను. ఇంకా ఎలాగో నేను ఈవినింగ్ వెళ్ళాలి, వచ్చినప్పుడు ఉన్న ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు నాకు. ఇంకా ఎన్ని రోజులు ఏమో అనిపిస్తుంది. కానీ ఆద్య తీసుకుంటున్న దానికన్నా ఈ టాస్క్ అయితే పెద్దదేం కాదు కదా అనిపిస్తుంది. ఎందుకంటే మేమిద్దరము తనను వదిలేసి ఉన్నాము అన్న బాధ మాకు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కమెంట్ సెక్షన్ లో కూడా అదంతా నోటీస్ చేశాను. నేను ఒక సెపరేట్ వ్లాగ్ లో అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటున్నా. సో వచ్చిన 3 రోజులు ఇలా ఎంజాయ్ చేసి తిరిగి నేను మళ్ళీ కొలరాడో వెళ్ళిపోతున్నా. మళ్ళీ నా బిజీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వంశీ కూడా బిజీ అయిపోతాడు. మళ్ళీ ఎప్పటికి కలుస్తానో ఏంటో తెలీదు. సో ఇంకా వెళ్ళేటప్పుడు మా ఆయన ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఈ షర్ట్ వేసుకున్నాను. వంశీకి ఇలా ఉంటేనే నచ్చుతుంది, ఎక్కువగా ట్రెడిషనాలిటీ కన్నా కూడా. అండ్ నాకు కూడా తను సెలెక్ట్ చేసిందే నచ్చుతుంది. ఇక్కడికి వచ్చాక ఫుడ్ సమస్య ఒక్కటే ఎక్కువైపోయింది. అంటే ఇల్లు కూడా ఇప్పుడే కదా షిఫ్ట్ అయింది, ఇంకా అంత ఆఫెన్ గా వండుకునే ఛాన్స్ కూడా రాలేదు. అండ్ ఇక్కడ మాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. అదేంటంటే అట్లాంటాలోకి వంశీ నేను ఇద్దరం ఎంటర్ అయ్యాము. అట్లాంటా నుంచి మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే లైక్ వాళ్ళకి కాలిఫోర్నియాకి జాబ్ షిఫ్ట్ అయింది. సో ఇంకా ఫైనల్ గా మేము ఇక్కడ సెట్ అవుతుంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎట్ ఏ టైమ్ వాళ్ళకి షిఫ్టింగ్ పనులు ఉన్నాయి, మాకు షిఫ్టింగ్ పనులు ఉన్నాయి. అసలు మ్యాచ్ అవ్వలేదు. ఇంట్లో కుకింగ్ చేసుకునే ఛాన్స్ కూడా రాలేదు. అందుకే వంశీ నాకు ఏదో ఒకటి బయట తినిపించేసి మళ్ళీ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశాడు. సో ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసాను. మళ్ళీ కొన్ని హవర్స్ లో కొలరాడోలో దిగిపోతాను. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్. అలా నా వీకెండ్ ని ఎండ్ చేసి మళ్ళీ వీక్ డే ని స్టార్ట్ చేశాను. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.